ఈ విజయ అనబడేటువంటి ప్రత్యేకమైనటువంటి ముహూర్తంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా జయం కలుగుతుంది కనుకే దీనికి విజయ ముహూర్తం అనేటువంటి పేరు వచ్చింది. అందుకనే రాజులు ఉన్నటువంటి రోజుల్లో, క్షత్రియులు రాజ్యాలు బాగా పరిణమిలిన రోజుల్లో విజయదశమి రోజున సీమోల్లంఘనం అనబడేటువంటి పేరుతో ఈ విజయ ముహూర్తంలో సీమ దాటడం, శత్రువులకి దండయాత్రకు వెళ్తున్నట్టుగా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం చేస్తూ ఉండేవారు. అటువంటి విజయ ముహూర్తం ఈ రోజున మధ్యాహ్నం 1:55 నుంచి 2:41 వరకు ఉంది. ఈరోజు మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 2:41 వరకు ఉంది. ఇటువంటి ఈ విజయ ముహూర్తంలో తిథి వార నక్షత్ర కరణ యోగాదులు దేనితోనూ కూడా సంబంధం లేకుండా మనకి ఇష్టమైన, మనం నేర్చుకోవాలనుకున్న, మనం చేయాలనుకున్నటువంటి పనులు ఏవైనా కానీ చక్కగా చేయవచ్చు అని చెప్పని శాస్త్ర నిర్దేశం ఉంది. మరొక మతాంతరాన్ని అనుసరించి, వివిధ గ్రంథాలలో ఉండేటువంటి భేదాలను అనుసరించి విజయదశమి రోజు ఎప్పుడైనా సరే నక్షత్రాలు ఆకాశంలో మిలమలాడుతూ ఉండగా అప్పటికి ఇంకా చీకటి పడకుండా ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందంటే, సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు ఇంకా వస్తూ ఉన్నాడు, ఈ మధ్యలో వెలుతురు ఉంది, అప్పటికి మాత్రం ఆకాశంలో నక్షత్రాలు కనబడుతూనే ఉన్నాయి. ఇది సుమారుగా శరత్కాలం కనుక మనకి 5 నుండి 6 గంటల మధ్యలో ఈ సన్నివేశాన్ని మనం దర్శనం చేయవచ్చు. దాన్ని కూడా విజయ ముహూర్తం అంటారు అనేటువంటి నానుడి కూడా ఉంది. కనుక వీటిల్లో మన సౌలభ్యాన్ని బట్టి ఏదైనా సరే ఒక ముహూర్తాన్ని గ్రహించి మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు. విజయదశమి అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం బాబావారు. కనుక అమ్మవారితో పాటు బాబావారి కటాక్షాన్ని కూడా పొందడానికి గాను సాయి మంత్రాన్ని స్మరిద్దాం, తరిద్దాం. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి